నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయండి. CHC అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిమూలం. ఎమ్మెల్యే చేత మెగా జాబ్ మేళా పోస్టర్ల ఆవిష్కరణ. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సూచించారు. మంగళవారం ఉదయం సత్యవేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ సమావేశం స్థానిక CHCలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలని, అన్ని రకాల మందులు స్టాక్ ఉండాలని, వైద్యులు సిబ్బంది వసతుల కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల స్నేహపూర్వకంగా మెలిగి వారి జబ్బులు వీలైనంత త్వరగా నయం చూడాలని ఆసుపత్రి వైద్యులు సిబ్బందికి ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రి మొత్తం వ్యవస్థను అభివృద్ధి కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎక్కడైనా సమస్య ఉంటే పెద్దన్న పాత్ర పోషించి చక్కబెట్టాలని, తీరని సమస్య ఉంటే తన దృష్టికి తీసుకొస్తే జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని ఎమ్మెల్యే ఆదిమూలం స్పష్టం చేశారు. అనంతరం ఆసుపత్రిలో కలియ తిరిగి వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి ఆపరేషన్ థియేటర్ మందుల స్టాక్ రికార్డులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో పగిలి ఉన్న కిటికీ అద్దాలను బాగు చేయాలని, అభివృద్ధి కమిటీకి వైద్యశాల బాత్రూమ్ లో బ్లీచింగ్ ఫినాయిల్తో శుభ్రం చేసి క్లీన్ గా ఉంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, వైద్య సిబ్బంది అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చూడు అట్టే నిలబడు నల్లబొన్నాను అక్కడ ముందుకి నిలబడు బాబు, అక్కడ ముందుకు నిలబడు. హడావడి కొంచెం ఉంటుంది. అట్టే ఉండి అక్క చూడండి సార్. ఈరోజు బడ్జెట్కి సంబంధించి ఏరియా హాస్పిటల్లో హాస్పిటల్ యొక్క అభివృద్ధి కానీ సంక్షేమం దృష్టి పెట్టుకొని మన ప్రాంతవాసులకు కానీ, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాంతవాసులకు కానీ, ఎంఆర్ఓ అయినా, FPO అయినా, అలాగనే గౌరవ ఆల్ డాక్టర్స్ స్టాఫ్ కూడా విజేసి వస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మందులు లేదు అనకూడదు. మందులు లేదు, సెలిన్ బాటిల్ లేదు, ఇంజక్షన్ లేదు, మత్తు ఇంజక్షన్ లేదు అనేటువంటి ఆలోచన లేకుండా ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా తెలియపరచండి. ఈ సభ ఏర్పాటు చేయడమే దీనికోసమే. ఈ సభలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ వసతులు కావాలనో, ఇవాళ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా గతంలో కరోనా వచ్చినప్పుడు అపోలో కానీ, క్యూరోప్రాక్టికల్ కూడా CCB చాలా పాండూరు హాస్పిటల్ కానీ, పదేపల్లి కానీ, దాసు ఈ ప్రాంత హాస్పిటల్ కాకుండా మన ఏరియా హాస్పిటల్ కూడా కావాల్సిన మెటీరియల్ అన్ని ఇచ్చారు. చెప్పినవన్నీ కూడా చేశారు. లక్షల రూపాయల కాస్ట్ తీసుకొచ్చారు. దరిదాపులో 100 బెడ్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి మా డాక్టర్లు కొత్త వాళ్ళు కాబట్టి మా FPO, మా MRO గారు కొంచెం చొరవ తీసుకొని ఈ హాస్పిటల్ అప్పుడే తనిఖీ చేసి మీకు ఏం అవసరమో ప్రజలకి మనం సేవ చేయాలి. ప్రజలు ఇక్కడికి వచ్చినట్టు పేషెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాన్ని కాపాడే దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా సత్యవాడ హాస్పిటల్ పోతే నయం అవుతుంది అనేటువంటి మెసేజ్ తీసుకోవాలి. ఇక కంటి డాక్టర్ కానీ, ఆర్థో డాక్టర్ కానీ, డెలివరీ చేసే డెలివరీ చేసే సిజన్ చేసే ప్రాణాపాయన కాబట్టి గైనకాలజిస్ట్ కానీ, మత్తు డాక్టర్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, అలాగే బ్లడ్ టెస్ట్ చేసేటువంటి
రక్త క్లీనింగ్ చేసేటువంటి ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఇలాంటిది ఎక్కడైనా కొరత ఉండకూడదు. తాగడానికి నీళ్లు కూడా ఇప్పుడు ఆ రోజు వాటర్ ప్లాంట్ మనం చేశాం, అది కూడా రిపేర్ చేయమన్నాం. ఏదేమైనా కూడా మన హాస్పిటల్కి వచ్చిన జనరల్ ఫండ్స్లో మీ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ చాలకపోయినా కూడా మీరు అడగండి ధైర్యంగా. మనం అంతా కుటుంబ సభ్యులం, ఎంఆర్ఓ కానీ ఎంపీడీ కానీ నేనైనా మీరైనా కూడా మన అన్నదమ్ముల మాదిరిగా ఈ హాస్పిటల్ అభ్యర్థించాలి. మనకు కావాల్సినటువంటి రూమ్స్ ఉంది, కావాల్సినటువంటి పరికరాలు తెచ్చుకునే వెసులుబాటు ఎక్కడ లేదు. ఈ విధంగా వెసులుబాటు ఉంది. ఇలాంటి ప్రదేశంలో మనం తమిళనాడు పట్టణం వీటికి వచ్చిన పేషెంట్ అన్ని కూడా రెఫర్ చేసేటప్పుడు నాకు కూడా మాట ఏంటి అంటే ప్రాణాలు మనం ప్రాణాలు కాపాడుకోవాలి. ఇక్కడ ఇండస్ట్రీ ఉంది, డైలీ యాక్సిడెంట్ జరుగుతుంది. అలాంటి ప్రదేశంలో డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. ఏరియా హాస్పిటల్కి పోతే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. 100% బ్రహ్మాండ సేవ చేస్తున్నారు. అంతా యువ డాక్టర్లు బ్రహ్మాండంగా ఉన్నారు అని పేరు తెచ్చే విధంగా మీరు సహకరిస్తూ ఆశిస్తున్నాను. మా పార్టీ సోదరులకు చెప్తున్నాను, మీరు కూడా వచ్చి అప్పుడప్పుడు గుర్తిస్తే అంటే మీ బాధలు మా బాధలు అన్ని బాధలు ప్రజల సమస్య బాధలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియజేసి నేను హెల్త్ మినిస్టర్ దగ్గర అన్నాం దీన్ని పెంచాలా. ఎందుకంటే ఇక్కడ మన పెద్ద ఒక శ్రీకృష్ణుడి పెద్ద ఇండస్ట్రీ ఉంది కాబట్టి ఏరియా హాస్పిటల్ పెంచాలా. ఈఎస్ హాస్పిటల్ కూడా ఒకటి ప్రమోషన్ డైరెక్ట్ గారికి నేను లెటర్ పెట్టాను. ఈఎస్ హాస్పిటల్ కూడా పెట్టమని వారు కూడా కన్సల్ట్ చేసి అది ప్రభుత్వానికి చెప్పారు. దాన్ని కూడా ఈసారి అర్థం పోయినప్పుడు దాన్ని కూడా ముందు చేస్తాను. ఏది ఏమైనా చిన్నపాండూరుకు వాటి లేబర్స్ అంతా ఎక్కువ ఉండాలి. ఆ హాస్పిటల్లో నంబర్ ఆఫ్ పేషెంట్స్ పోతున్నారు. ఆ నుంచి మనకి డైవర్ట్ కావాలంటే ఏరియా హాస్పిటల్కి వచ్చారంటే ఇక్కడ ఫెసిలిటీ ఉంది, బెడ్స్ ఉంది, పండుకోవడానికి వసతి ఉంది. ఆ చిన్న పాండూరు బ్రహ్మాండమైన వసతి కల్పించాం. ఇండస్ట్రీలు కూడా అబ్బాయిలు వాళ్ళు చాలా కాంపౌండ్లు కట్టి బ్రహ్మాండం చేశారు. ఇక్కడ పాములు కానీ ఇది కానీ వస్తే కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కమిటీ మెంబర్లు జాగ్రత్త చూసుకొని వాళ్ళతో పాటు మనం సభ్యులుగా మనం మెరగాలి.